అట్లా నువ్వు కూర్చో, వాళ్ళు పాస్ అయింది ఎవరికి వాళ్ళే పాస్ కావాలి అంతే. మంచి మాట చెప్పింది. ఒకరు పాస్ చేసేది కాదు, ఎవరికి వాళ్ళే. మీది డిస్టర్బెన్స్ కాదు, వెళ్ళిపోయింది. ఇట్లా అమ్మవారు ఈ పాత్రను రచించడంలోనే చూడండి ఎంత అద్భుతంగా అమ్మవారు రచించిందంటే కీసేందు ఎంగం అని చెప్తాం. ఆ పక్షులు అట్లా మాట్లాడుకుంటున్నట్లే అమ్మవారు ఆ దాన్ని పైన వాళ్ళు ఎవరు రాకండి, ఫస్ట్ కింద వాళ్ళు అయిపోయి అంత తొందర. మీరు చెప్పండి సార్. సరే సరే సరే. ఆ పక్షులు భరద్వాజ పక్షులు కీచు కీచు అని చెప్పి అలుస్తున్నాయట. వాటిని ఇవాళ పక్షులకి ఒక పేరు కూడా ఉంది, వాటి పేరు భరద్వాజ పక్షులు. ఎందుకంటే భరద్వాజ పక్షులు అన్నారు, పక్షుల్ని కూడా మనం ఆచార్యవర్యులుగా భావిస్తున్నాడు కాబట్టి భరద్వాజ మహాముని అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పక్షులకి భరద్వాజ పక్షులు అన్నటువంటి అమ్మవారు నామకరణం చేయడం జరిగింది. ఆ భరద్వాజ పక్షులు తెల్లవారులోనే నిద్ర లేచి కీచు కీచు ఎంగుమంటూ అవి అరుస్తున్నాయి కదా, ఆ మాటలు నీకు వినపడటం లేదా? తెల్లవారింది లేచి రావమ్మా అని అంటున్నారు. తెల్లవారింది లేచి రావమ్మా అని అడుగుతుంటే ఆమె లోపల ఉన్నటువంటి ఆమె ఈ కీచు కీచు అనటం తెల్లవారిందనడానికి గుర్తుకు రాదు అని ఆమె మళ్ళీ చెబుతుంది. ఈ భరద్వాజ పక్షులన్నీ అది ఎందుకు అంటున్నాయనంటే ఈ భరద్వాజ పక్షులు కూడా రాత్రి నిద్రపోలేదు కాబట్టి ఆ రాత్రి నుంచి అరుస్తూనే ఉన్నాయి. రాత్రి నుంచి అరుస్తూనే ఉన్నాయి. మీకు తెలియదేమో, మీరు నిద్రపోయారు, నేను నిద్రపోయాను కాబట్టి అవి రాత్రి నుంచి అరుచుకుంటూనే ఉన్నాయి. అరుచుకోవడం అంటే భార్య అలా పట్టం కాదు, ఏదో మంచి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. తెల్లవారిందంతా కూడా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది తెల్లవారింది మా రాత్రి అయిందన్నటువంటి విషయం వాటికి తెలియటం లేదు. ఇప్పుడు అవి తెల్లవారుజామునే ఎందుకు నిద్రలేచి ఎందుకు మాట్లాడుకుంటున్నాయి అంటే ఇవి ఆహార సంపాదన కోసం వెళ్తూ ఉన్నాయి. భార్యాభర్త, రెండు పక్షులు భార్యాభర్త. ఒకటేమో తూర్పు వైపు వెళ్తుంది, ఒకటేమో పడమట వైపు వెళ్తుంది. వెళ్తుంటే చేసేయండి, ఎందుకు ఎవరు నేను మాట్లాడమల్లా ఒక్కరి వరుస తీసేసుకోండి అమ్మా, ఇక్కడ నుంచి ఒకరు తీసుకోండి. అమ్మవారు దీంట్లో ఏం చెప్పిందంటే ఆ పక్షులు రెండు తీసుకొని మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి? ఉదయాన్నే ఈ పక్షికి పోతుంది, ఉదయాన్నే ఈ పక్షికి పోతుంది. వెళ్ళిపోతుంటే సాయంత్రం దాకా ఈ వీరక తాపం. భార్యాభర్త సాయంత్రం దాకా ఎలా ఇద్దరు సాఫ్ట్వేర్, ఇద్దరు ఆయనేమో ఒక కంపెనీ, ఈయన ఒక కంపెనీ, ఇద్దరు వెళ్తున్నారు. వెళ్ళడం వల్ల సాయంత్రానికి ఎప్పుడో వచ్చేది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా సాయంత్రం దాకా ఆ విరహం భార్యాభర్త దూరం అవుతుంటారు. కాబట్టి ఆ విషయాలు ఆ రోజున సెల్ ఫోన్ లేవుగా, మధ్య మధ్య మాట్లాడుకోవడానికి. కాబట్టి ఆ విరహం ఏదైతే ఉందో ఆ విరహాన్ని పాపం అంతా తీర్చుకోవడానికి తెల్లవారుజామునే అవి పీచ్ అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. మనకు ఆ భాష తెలియదు కాబట్టి దాంట్లో మనమేమో తలకాయ ప్రవేశం చేసి ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాం. ఎందుకు అవి మాట్లాడుకుంటే ఆ సాయంత్రం దాకా విరహవేదన పడలేక మనం కూడా అవి ఏ విధంగా అయితే సాయంత్రం దాకా విరహవేదన పడలేక మాట్లాడుకుంటున్నామో మనం కూడా స్వామివారి దగ్గరికి చేరాలన్నటువంటి విరహవేదన మనకు కూడా ఉంది. ఆ విరహవేదన తల్లార్చుకోవడానికే మనం కూడా తెల్లవారుజామునే వచ్చి ఈ స్నానం అన్నటువంటిది మనం ఆచరిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని అమ్మవారు చెప్పడానికే ఈ భరద్వాజ పక్షులు అన్నటువంటి ఉపమానాన్ని మనకి తెలియజేసింది. అయితే దాని భాషల గురించి మనం తెలుసుకోలేకపోయినా సరే దాని భాషలో మనం పరకాయ ప్రవేశం చేయాలి. దీంట్లో కూడా చాలా అంతరార్థాన్ని అమ్మవారు మనకి చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఏమిటయ్యా అంటే ఎందుకు అలా అరుస్తున్నాయి అది కూడా చెప్పుకోవచ్చు, కానీ పెద్దగా ఎందుకు అరుస్తున్నాయంటే మనకి తెలిసినటువంటి విషయాన్ని రెండు రకాలుగా ఉండాలి. ఒకటి స్వాధ్యాయనము, రెండు ప్రవచనం. మనకి మనం చదువుకోవడమే కాదు, నీకు నువ్వు చదువుకుంటే జ్ఞానం నీలోనే ఉండిపోతుంది. నువ్వు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టేవనుకోండి, 10 మందికి. కాబట్టి గోష్ఠి. కాబట్టి మనందరం కూడా ఇక్కడికి వచ్చామంటే నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీలోనే పెట్టుకుంటే అది అజ్ఞానంగా పెట్టుకుంటుంది. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచామనుకోండి
అది 10 మందికి వెలుగునిస్తుంది. కాబట్టి ఈ తిరుప్పావై గోష్ఠి అలాంటిది. అందుకనే ఈ భరద్వాజ పక్షులు కూడా ఉదయాన్నే లేచి మనందరినీ మేల్కొల్పడానికి అవి కూడా అరుస్తున్నాయి. వాటి సంపాదనకి వెళ్ళిపోవచ్చు. మన సంపాదన ఏమిటి? భగవంతుడి ఆరాధన, భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి, భగవంతుడి మీద ఉన్నటువంటి ఆకలి, అది తీసుకోవడానికి మనం కూడా వెళ్ళాలి అని మనకి గుర్తు చేయడానికి మా అలారం టైం తీసుకుని లేవు కదా ఆ రోజుల్లో. కాబట్టి మన భరద్వాజ పక్షులు అరుస్తున్నాయి, ఇక మనం గోష్ఠికి వెళ్ళాలి అన్నటువంటిది అది గుర్తు చేస్తుంది. మరి భరద్వాజ మహాముని ఉన్నాడు కదా, ఆయన కూడా ఒకప్పుడు అనుకున్నాడు వేదాలు ఉన్నాయి, 3 వేదాలు. ఒక వేదం నుంచి మళ్ళీ ఇంకొక వేదం వచ్చింది. పూర్వం మనకు 4 వేదాలు అనుకుంటాం, కానీ 3 వేదాలు ప్రథమం. ఆ 3 వేదాల్లో ఉన్నటువంటి వేదాల్ని ఆయన చదువుకోవడం. అంటే ఒక మనిషి ఒక జీవితంలో ఒక వేదాన్ని చదువుకోగలడు పరిపూర్ణంగా. 4 వేదాల్ని ఎవరు చదువుకోలేదు. ఎందుకంటే ఒక్క వేదాన్ని అధ్యయనం చేయాలంటే 40 సంవత్సరాలు పడుతుంది. 40 సంవత్సరాలు పడుతుందంటే వాడు 10 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించాడు, 50 ఏళ్ళకు కూర్చుంటుంది. ఇక మళ్ళీ 50 ఏళ్ల తర్వాత మనకి కూర్చోడు. నేను చెప్పేవాడు ఏ కూడా 4 సంవత్సరాలు చెప్తున్నాక రోజు సాయంత్రం కూడా ఎందుకు చదువుకుంటారు. వచ్చేసాం మనం కూడా సీనియర్ సిటిజన్, బస్సులో కూడా సీనియర్ సిటిజన్ రిబేట్ ఇవన్నీ అడగలేదు. కాబట్టి ఇక మనకి ఆ శక్తి తగ్గిపోతుంది. కాబట్టి అందుకని ఈ భరద్వాజ మహర్షి కూడా మన ఈ వేదాలు 3 వేదాలు ఉన్నాయి, ఈ 3 వేదాలు చదువుకోవాలంటే నాకు 300 సంవత్సరాలు ఆయుష్ అని చెప్పి ఆయన కూడా భగవంతుడు వేడుకుంటే ఆయన సరే ఇంత ఉత్సాహంగా ఉన్నావు కదా, నీకేమి 300 సంవత్సరాలు ఇస్తున్నాను తీసుకోండి. 300 సంవత్సరాలు ఇచ్చినా సరే మొదటి అధ్యాయాన్ని కూడా తెలుస్తుంది. అంటే భగవంతుడి యొక్క విషయాలు అంత లోతుగా ఉంటాయి. భరద్వాజ మహర్షి లాంటి వాడికే 300 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణాన్ని ఇస్తే భగవంతుడు తెలుసుకోలేకపోతే సాధారణమైనటువంటి మనుషులు మనం ఏం తెలుసుకుంటాం. కాబట్టి మనం తెలుసుకోలేమని చెప్పి వదిలిపెట్టగలమా? వదిలిపెట్టలేము. 10,000 రూపాయలు వదిలిపెట్టగా కొనలేమని వదిలిపెడతాము. ఇవాళ నుంచి మళ్ళీ ఒక డబ్బా పెట్టి దానికి రోజు 100 రూపాయలు వేసి దాని సంగతి తెలుసు చూస్తూ ఉంటాం. లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుడు కూడా నువ్వు అందవు, ఎందుకందో నన్ను చేసుకుంటాం అని దాన్ని ప్రయత్నించారు. భరద్వాజ మహర్షి కన్నా భక్త కన్నప్ప కంచాడుగా. కాబట్టి ఈ ఆళ్వారు 10 మందికి అందాడుగా, 63 మంది నాయనాలను అందాడుగా. కాబట్టి మనకు కూడా అందుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ అందరి వాడు కాదు, అందరి వాడు అన్నటువంటి భావంతో శ్రీకృష్ణ పరమాత్మను మనం ఆరాధన చేసినట్లయితే ఆయన మనకు దొరుకుతాడు. అందుకనే ఈ వాటికి కూడా ఈ భరద్వాజ ముని లాంటి వాడే ఈ భరద్వాజ పక్షులు కూడా. అంటే ఈ పక్షులే మనకు ఆచార్యములు. ఉదయాన్నే మీరు కూడా ఇక వ్రతానికి వెళ్ళండి అని మనకి అవి గుర్తు చేస్తూ మనల్ని కూడా అవి వెళ్ళండి అని మన కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి. దాన్ని కూడా మనం చెప్పుకున్నాం. వాటికి జ్ఞానము ఆచరణ అన్నటువంటి 2 ఇవి ఉన్నాయి. ఏ పక్షికైనా అంటే వాటికి జ్ఞానం ఏమిటంటే తెల్లవారుదామనే లెగవాలి, మనం మన వృత్తికి సంపాదించుకోవడానికి వెళ్ళాలి. అంతే కదా. ఇప్పుడు ట్రైన్ జర్నీ చేస్తుంటారు, 8 గంటలకి ఇంటర్సిటీ ఉంటుంది, 10 గంటలకి చీరాల్లో ఆయన డ్యూటీలో జాయిన్ కావాలా. వాడి ఎంతసేపు అయినా సరే వాడికి తప్పదు. 8 గంటలకి ఇంటర్సిటీ ఎక్కాలంటే రైల్వే స్టేషన్ ఉండాలి. మన కోసం రాలేదు ట్రైన్, భగవంతుడు కూడా మన కోసం ఆగదు. కాబట్టి మనం ఆ రైల్వే స్టేషన్కి వెళ్తేనే అవన్నీ మనం అందుకోగలం, వెళ్ళిపోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆలస్యమయ్యే కొద్ది ఎక్కాల్సినటువంటి ట్రైన్ జీవిత కాలం లేదు. గంటలు కాదు. నువ్వు అందుకోకపోతే నువ్వు 8-5కి రోజు వెళ్ళేవనుకో, అది అంతా నీకు 50 కంటే పడ్డాడు. అంటే ఆ జీవితకాలం లేకుండా నువ్వు జీవితకాలం లేకుంటే స్వామి నీకు అందరు. నువ్వు ఏ రోజైతే అందుకోవాలనుకుని ఆ సమయానికి నువ్వు వెళ్ళావు అప్పుడు. అందుకని ఈ భరద్వాజ భక్తులు కూడా జ్ఞానము, ఆ జ్ఞానం దానికి తెల్లవారింది. సమయానికి వెళ్తే పైకి మిస్ అయిపోతుంది, వైకుంఠానికి వెళ్ళాము. కాబట్టి మనం ఆ సమయానికి ఉండాలి అన్నటువంటి ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనకి ప్రబోధిస్తుంది. అలానే ఆచరణ, ఏమిటి ఆచరణ? అది దాని ఆచరణ ముక్తి కోసం వెళ్తుంది. మన ఆచరణ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఆచరణ. కాబట్టి మనకి ఎప్పుడైతే ఈ ఆచరణ అన్నటువంటి 2 రెక్కలు మనకు కూడా వస్తాయో మనం వైకుంఠానికి హాయిగా మనం కూడా వైకుంఠానికి వెళ్ళచ్చు అన్నటువంటిది ఈ భరద్వాజ భక్తుల ద్వారా
మనకి అమ్మవారు తెలియజేస్తూ పెళ్ళే అమ్మాయి లోపల ఉన్నటువంటి వారిని ఆమెని నిన్న పెళ్ళాయి అన్నది కదా, పెళ్ళాయి మా చిన్న పిల్ల అన్నటువంటి అంది. ఈ రోజు పెళ్ళి అంది, పిచ్చి పిల్ల అంది లోపల. ఈమెని పిచ్చి పిల్ల అని ఎందుకంది, ఆమెను పిల్లాయి అని ఎందుకంది, చిన్న ఆమె జూనియర్ చిన్నపిల్ల కాబట్టి పిల్లాయి అని అంది. ఈ రోజు ఉన్నటువంటి ఆమె భగవంతుడి యొక్క అనుభవాన్ని ఈ తిరుప్పావై కోర్సులో సీనియర్ చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఆమె శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లాలని తెలిసినటువంటి ఆమె ఇంకా శ్రీకృష్ణుడి గురించి రమిస్తూనే ఉంది. దాంట్లోంచి బయటికి రావాలని తెలియకుండా ఉంది. అందుకని ఇచ్చిదానా తెలీదా, ఈ మాత్రం తెలీదా, ఇన్ని రోజుల నుంచి శ్రీకృష్ణ పరమాత్మ గురించి అనుభవిస్తూ ఉన్నాం, ఆయన ఈ మాయలో పడేస్తాడే